Watch full episodes on Jio Hotstar. Shiva, ఇవన్నీ ఏలియన్సే ఏలియన్సే శివ. చాలా సంతోషం. మీరందరూ మమ్మల్ని చూసి భయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి ఎవరన్నా భయపడితే మాకు చాలా సంతోషం. మీరందరూ ఎవరు? మా గురించి నువ్వు అడగొద్దు. మీరు ఇక్కడికి రావడమే చాలా పెద్ద తప్పు, చాలా చాలా పెద్ద తప్పు. నా పేరు సేనాధిపతి కటేకర్. ఏం పేరు? సేనాధిపతి కటేకర్. మీరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మనుషులకి ఇక్కడేం పని? సేనాపతి గారు, తర్వాత ఏం చేయాలో అది చెప్పి మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయగలం? వీళ్ళందరి కథని ఇక్కడే ముగించేసేయండి. మాతో ఢీ కొట్టాలనుకునే వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. అంతం చేసేయండి. ఒక నిమిషం సేనాధిపతి కాటేకర్, మేమందరం మీ ఫ్రెండ్సే కదా? అందరూ మనుషులు శత్రువులే. శత్రువు అయినా గానీ మనిషే, అందులో ఎటువంటి సందేహం లేదు. శత్రువు అంటే శత్రువే. శత్రువులు మేము ఎప్పుడు శత్రువులుగానే చూస్తాం. అవును, ఏంటది? అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పారిపోయారా? మన దగ్గర నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. మీరెంతవరకు పరిగెత్తగలరు? పరిగెత్తండి. ఎంత దూరం వెళ్తారు? మా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేరు. నువ్వు మాట్లాడే లోపల వాళ్ళందరి గురించి తప్పించుకొని పారిపోతారు. పారిపోయారా? అరే మీరేంటి వేడుక చూస్తున్నారా? వాళ్ళు పారిపోతున్నారు. పట్టుకోండి. వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోకూడదు. పట్టుకోండి. శివ కాపాడు. ఏంటిది? ఈ ఆకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. డ్రైవర్ లెఫ్ట్ కి వెళ్ళు. ఇప్పుడు రైట్. అటుపక్క. మేము వచ్చేసాం. మీరేం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు పంపించాలా లేదా చేతులెత్తి మొక్కాలా? చెప్పండి. ఇప్పుడు వస్తారా లేదా? రాకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. రండి. శివ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒకసారి ఇచ్చాడు. భయపడకండి, మనకేమీ జరగదని నమ్మకంతో ఉండండి. అంతేకాదు అందరూ ఈ రైడ్ ని బాగా ఎంజాయ్ చేయండి. ఎవరు భయపడద్దు.
అందరూ వినండి, శ్రద్ధగా వినండి. రాజా హుడా వస్తూనే ఉన్నారు. సేనాపతి కాటేకల్ వీళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? భయపెట్టి వీళ్ళని తరిమి కొట్టొచ్చు కదా. మేం భయపెట్టాలనే ప్రయత్నించాం, కానీ వీరు భయపడలేదు. భయపడని వీళ్ళని మనం ఏదో ఒకటి చేసి తీరాలి కదా. వీళ్ళు భయపడలేదు, ఇక్కడి నుంచి పారిపోలేదు. వీళ్ళ నుంచి మన వాళ్ళని కాపాడాలి కదా. వీళ్ళని కాపాడడం నా బాధ్యత. ప్రజల్ని మనమే కదా కాపాడాలి. రాజు కదా. వీళ్ళని కాపాడడం నా బాధ్యత అయితే మరి మీరెవరు? నువ్వే. నాకు నమస్కారం చేయి. నమస్కారం చేయి. నమస్తే. మహారాజు గారు, మీరే రాజుగారు, అతను సేనాధిపతి. క్షమించండి మహారాజా, ఆవేశంలో ఎక్కువ మాట్లాడాను. వీళ్ళని అంతం చేసేద్దాం. రాజా, నా పేరు శివ. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. రేవా, ఆది, యూడి, లడ్డు సింగ్ సార్, పేడారామ్ అంకుల్. మేము ఇక్కడ తిరిగి చూడ్డానికి వచ్చాం. మేమందరం మీ మిత్రులమే కదా. మీకు మా వల్ల ఏ హాని జరగదు. మేము శత్రువులం కాదు. సేనాపతి గారు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ధైర్యస్తుడు. ఆ అబ్బాయిని వదిలేయండి. మనం ఎవరిని చంపకూడదు. మత్తు మందునిచ్చి అన్ని విషయాలు మర్చిపోయేలా చేసేయండి. తర్వాత బయట విడిచిపెట్టండి. మళ్ళీ వీళ్ళకి జ్ఞాపకం వస్తే అప్పుడు ఏం చేయాలి? తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారో అప్పుడు మనం గొడవ పడాలి. తిరిగి మందు ఇవ్వాలి, అన్ని మర్చిపోయేలా చేయాలి. అయితే మనం ఒకటి చేద్దాం. ఉదయాన్నే సూర్యుడు వచ్చేలోగా మనం వీళ్ళందరినీ బలి చేసేద్దాం. ఏమంటారు? వాళ్ళు ఈ చోట్లోనే ఉన్నారు. వాళ్ళు దొరికేశారు. ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ ని చూడండి. వాళ్ళు ఉన్న ఈ చోట్లోనే ఈ పువ్వు పూస్తోంది. అలాగంటే వాళ్ళు ఈ చోట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వెతకండి. వాళ్ళని పట్టుకోవడానికి ఒక దారి ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ ఒక గుహ ఉంది. దీని లోపలికి మనం వెళ్దాం. పొద్దున తెల్లవారిన తర్వాత మనం అందరం లోపలికి వెళ్దాం. దాని తర్వాత మనం అందరం కలిసి వాళ్ళని పట్టుకుందాం. చెరువులో నీళ్ళన్నీ ఆ బంగారపు నదిలో కలిస్తే ఎలాంటి సమస్య సరే, ఉండదు. సమస్య లేదు. కానీ ఈ నీళ్లు అందులో ఎలా కలుస్తాయి? ఇది జరగని పని, జరిగే పనే కాదు. ఇంత పెద్ద చెరువు నీళ్లు బంగారు నదిలో ఎలా కలపగలం? జరగదు. ఇది ఖచ్చితంగా జరగదు. ఇది మనమలా అవుతుంది సేనాధిపతి. ఇది మంచే కదా. అలాంటప్పుడు మనం దారిని బాగా సృష్టించుకోవచ్చు. లడ్డు సింగ్ సార్, ఆది, యూడి, రేవా, మీరందరూ వచ్చి దీని మీద నించోండి. ఓకే శివ, కానీ నిలబడి ఏం చెయ్యాలి? మీరు ఇక్కడికి వచ్చి నించునేటప్పుడు మీ వెయిట్ మొత్తం పెట్టి స్ట్రాంగ్ గా నించోండి. ఓకేనా?
శివ వెనక్కి చూడు. శివ ఈ రోజు మన పని అయిపోయింది అనుకుంటాను. వెనక్కు తిరిగి చూడు. లడ్డు సింగ్ సార్, వెనకాల చూసేంత టైం నాకు లేదు. శివ, నువ్వు మా అందరినీ ఇంకోసారి కాపాడావు. ఆ దేవుడే నిన్ను ఇక్కడికి పంపించాడు. ముందు ఆ మనుషుల నుండి మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు ఈ సమస్య నుండి కాపాడావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. నువ్వు చాలా మంచివాడివి శివ. మీ అందరూ చాలా మంచివాళ్లే. నువ్వు చాలా మంచివాడివి, చాలా ధైర్యస్తుడు శివ. అవును శివ, నువ్వు నిజంగానే చాలా ధైర్యవంతుడివి. మనుషులందరికీ ఒక బలహీనమైన విషయం ఉంటుంది. వెళ్ళు, శివ యొక్క వీక్ పాయింట్ ఏంటో కనిపెట్టు. మనమంతా సిద్ధం చేసుకుని ఆ చోటుకి వెళ్తున్నాం. అయినా కూడా ఆ అబ్బాయి అక్కడ ఉండకుండా ఉండడమే చాలా మంచిది. ఈసారి మనకి ఏ విధంగా అక్కడ మనకి అడ్డు ఉండకూడదు. ఓకే బాస్, ఆ పిల్లాడి బలహీనత ఏంటని నేను వెళ్ళి కనిపెడతాను. వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మీకే తెలియాలి. కానీ ఎలాగా? మేమందరం చాలా పొట్టిగా ఉన్నాం, కానీ వాళ్ళు చాలా పొడవుగా ఉన్నారు. వాళ్ళ వద్ద ఆపదైన ఆయుధాలు ఉన్నాయి శివ. ఒక యుద్ధంలో గెలవాలంటే బుద్ధి బలం మనకి చాలా అవసరం. వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో నేను నేర్పిస్తాను. బాగుంది, చాలా బాగుంది. గొడవ పడ్డం నువ్వు మాకు నేర్పిస్తావా? సేనాధిపతియే ఎలా గొడవ పడాలో నేర్పిస్తాడు. నేనే వీళ్ళందరినీ కాపాడగలను. సేన అన్నారు, అది ఇక్కడ ఉంది. సరే, పతి అంటున్నారు, ఎక్కడది? అవును, నేను చేయగలనా? ఇదేమి ఆటలాడే సమయం కాదు. నా పనిని వాడు దోచుకుంటున్నాడు. అది చూసి మీరు ఆటలాడుకుంటున్నారు. మహారాజా, నా పని ఎవరికి అప్పగించడానికి వీల్లేదు. సేనాపతి, కాస్త ఓర్పుగా ఉండండి. ఇక్కడ రాజు ఎవరు? మీరే. కాబట్టి నోరు మూసుకోవాలి. శత్రువులతో యుద్ధం చేసి ఎలా గెలవాలనేది మనుషులు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు శివే మనకు వాళ్ళ నుండి ఎలా బయటపడాలనేది నేర్పుతాడు. శివ, నేను సిద్ధంగా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం. అటాక్! అందరూ కురి చూసి అసలు నన్నే ఎందుకయ్యా కొడుతున్నారు? ఇప్పుడు ఇందులో ఆ పేలే రాయిని తెచ్చి పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఇదిగో, ఇది కనపడటం లేదా? నేను ఎక్కి కూర్చుంటాను చూడు. ఇదిగో, ఇందులో నేను పెట్టాలి. ఇందులో రాయిని పెట్టాలి, తర్వాత ఆ తాడు లాగాలి. ఓకే? రాయిని ఇలా చేయాలి నన్ను కదా. శివ, లడ్డు సింగ్ సార్, ఇటు రావద్దు. ఏమైంది ఏంటి శివ? వీళ్ళు యుద్ధం చేయగలరా లేదా అని నాకు తెలియట్లేదు. శత్రువులు మాత్రం బాగా సిద్ధంగానే ఇక్కడికి వస్తారు. రేవా, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఒకవేళ వీళ్ళ కులదైవం వీళ్ళకి సాయం చేస్తే అప్పుడు వీళ్ళని ఓడించడం నిజంగా అసాధ్యం. శివ, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన తినడానికి మాత్రమే కదా లేస్తున్నారు. అది కూడా కరెక్టే, కానీ ఆయన సపోర్ట్ ఉంటే మనకింకా బాగుంటుంది కదా. హలో హలో సార్, మిమ్మల్ని. నిద్రపోకండి, లేవండి. మీ ప్రజలకి మీ సాయం ఇప్పుడు అవసరం. నిద్ర లేవండి సార్, నిద్రపోవద్దు.
ఇదిగో సార్, ఇటు చూడండి. నిద్ర లేవండి సార్, త్వరగా ఇటు చూడండి. హలో సార్, ఎక్కడ వెతుకుతున్నారు? ఇదిగో ఇక్కడ. శివ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మీరు దిగులు పడకండి మహారాజా, అంతా సర్దుకుంటుంది. హలో హలో సార్, ఇటు చూడండి, ఇటు చూడండి. హలో ఓరి దేవుడా, ఏమైంది? వీళ్ళందరూ ఎవరో? మేం మీ స్నేహితులం. వెళ్ళండి, తాతగారిని బామ్మగారిని తీసుకురండి. బాస్, శివ బలహీనతని మేము కనిపెట్టేశాం. ఏంటి? తన బలహీనమేంటో చెప్పు. వాడి తాత బామ్మ మన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. చాలా మంచి విషయం. వాళ్ళని అక్కడే ఉండనివ్వు, మిగతా పని నేను చూసుకుంటాను. హలో చార్లీ డెల్టా. బాళ్ళు, నీకొక విషయం తెలుసా? శివ తాత బామని మన వాళ్ళు బంధించారు. శివ ఇక్కడ వీళ్ళతో ఉండడం వల్ల వాళ్ళ తాత బామని మనం బంధించామన్న విషయం తనకి తెలీదు. ఏమన్నావు? ఇది నిజమేనా? సరేరా, శివ తాత బామ్మ ఎలా ఉన్నారో మనం చూసొద్దాం. బాస్, పని అయిపోయింది. శివాకి కబురు అంది ఉంటుంది. నేను చెప్పే విషయాల్లో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యుద్ధం చేయడానికి ఎప్పుడు ధైర్యం చాలా అవసరం. ఎప్పుడు బుద్ధి బలంతోనే మనం యుద్ధం చేయాలి, అర్థమైందా? పొట్టిగా ఉన్నారు, ఎలా యుద్ధం చేస్తారని మీరు అనుకోవద్దు. మీ వల్ల అవుతుంది. తప్పకుండా వాళ్ళందరూ తిరిగి వస్తారు. మనం అందరం సిద్ధంగా ఉండాలి. శివ, ఆ మనుషులు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళు మీ తాత బామ్మని పట్టుకుపోయారు. ఎక్కడో ఫామ్ హౌస్ లో బంధించారంట. తాతయ్యని బామ్మని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలి. అవునవును, త్వరగా వెళ్ళు, లేదంటే మీ తాత బామ్మకి ఆపదా. రాజా, ఇప్పుడు నేను ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం? వాళ్ళ గుహని మూసేశారు కదా. రా, నేను నిన్ను తీసుకెళ్తాను రా. రేవా, మీరు అలర్ట్ గా ఉండండి. ఏదైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయి. డోంట్ వరీ శివ, నువ్వు తాతయ్య బామ్మల్ని కాపాడు. ఆల్ ది బెస్ట్. నువ్వు త్వరగా వచ్చేయి. ఈ కేవ్ బ్లాక్ చేశారు కదా. ఈ దారిలో మనం వెళ్ళగలం రా.
థ్యాంక్ యూ మిత్రమా. నేను చెప్పాను కదా, డోంట్ యాంగర్ డానీ డేంజర్. ఎందుకంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఓకే గాయ్స్, గెట్ రెడీ. నువ్వెలా కట్టు విప్పగలిగావు? మర్యాదగా కూర్చో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.